అక్టోబర్ 15వ తేదీ తర్వాత వృశ్చిక రాశి వారు ఒక ముఖ్యమైన పని చేయాలి లేదా మీరు నష్టపోవలసి ఉంటుంది. మీరు ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. అక్టోబర్ 15వ తేదీ తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరు ఏ పని చేయాలి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు అయితే సమాచారం అందుతుంది. మీరు మిస్ కాకుండా ఈ వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి గుణగణాలు ఏమిటి, వీరి జాతక స్వరూపం ఏమిటి కూడా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి చాలా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. యుగసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలను వీరితో పంచుకుంటారు. మీ మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే స్వభావం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల 15వ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితం అద్భుతమైనటువంటి రీతిలో మారబోతూ ఉంది. మీరు ఒక పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో తిరుగనేదే ఉండదట. మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కాకుండా పూర్తిగా అయితే చూసేయండి. అక్టోబర్ 15వ తేదీ తర్వాత వృశ్చిక రాశి వారు వారి జీవితంలో కొన్ని పరిహారాలను చేయాలండి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో విశాఖ నక్షత్రానికి చెందిన వారు కనక పుష్య రాగాన్ని ధరించాలి. శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగినటువంటి కనక పుష్య రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి. అలాగే అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. ఒక శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆ తర్వాత మధ్య వెలుగు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించి శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేయించి పెసలు దానం చేయాలి. ఆ తర్వాత చిటికిన వేలుకు బంగారంలో పొదిగిన జాతి పచ్చను ధరించాలి. ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన వీరికి చాలా మంచి ఫలితం అయితే దక్కుతుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క సంగతి చూసుకున్నట్లయితే మీరు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజమేమిటంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులు కాదండి. పరోపకారం చేసే బుద్ధి కలవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అనగా దాని యొక్క గుణాలు వీరి కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం అనేది ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాలనే చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రాధాన్యంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి
వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవిత భాగస్వామిని పిల్లలను చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వీరితో ఎక్కువ సమయం కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చక్కగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారండి. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా కనిపిస్తుంది. ఏ విషయమును కూడా మనసులో దాచుకోరు. అందుచేత వృశ్చిక రాశి వారిని వీరు అందరూ కూడా ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసే తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు చాలా ప్రయత్నాలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను వింటారు. అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఎన్ని అడ్డంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక ముఖ్యమైన విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉంటే వీరికి మేలు. ఇష్ట దైవారాధన అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. చూసారు కదండి వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది. వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జాతక పరంగా చేయాల్సిన పరిహారాలు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే చక్కగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.